శాస్త్ర సాధన రచనా పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. మనిషి సాధన ఈశ్వర సంబంధం కోసమే కాని ప్రాపంచిక సంబంధం కోసం కాదు. గీతావాక్యం ఏంటంటే త్యాగా శాంతిరనంతరం. ప్రాపంచిక సంబంధములను మర్చిపోవుట. నేను శరీరము, ఈ శరీరము నా కోసమే ఉన్నది అని అనుకుంటాం. వాస్తవానికి కాదు. శరీరము మన నుండి విడిపోవుచున్నది. మనది కాని శరీరమును మనది అనుకుంటా మనని మనం మోసం చేసుకుంటే. ప్రపంచంలో ఏ పనినైనా నా కోసం కాకుండా సమాజం కోసం చెయ్యాలి. అదే సేవ. పరమాత్మ ఆనంద స్వరూపుడు. ప్రపంచము సుఖ దుఃఖ స్వరూపముగా తెలుసుకోవాలి. ఇతరుల దుఃఖమును చూసి దుఃఖించుట వలన మన దుఃఖము పోతుంది. ఇతరుల సుఖమును చూసి మనము సుఖించుట వలన మనం సుఖంగా ఉంటాం. స్వతహాగా పనిచేసి అనగా పని మనం చేసి ఇతరులకు విశ్రాంతి ఇవ్వడమే సుఖం. ప్రపంచమున మార్పు సహజం. పరమాత్మ స్థిరముగా ఉంటాడు. మార్పు చెందే వస్తువులు సేవ చేయటానికే ఉన్నాయి, తమ కోసం కాదు. ఏది లభించిందో ఏది విడిపోతుందో దానితో సేవ చేయాలి. పోయేదాన్ని చూడొద్దు, ఉన్నదానినే చూడు. అనునిత్యం లభించే దానిని సమభావనను చూడు, విషమ భావనను చూడవద్దు. వినశ్యత్స వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. గీత. ఈనాడు విశృంఖలతను స్వాతంత్రం అనుకుంటున్నారు. గాడిదను సభలోకి తెస్తే అక్కడే అది మలమూత్ర విసర్జన చేస్తుంది. ఎందుకంటే దానికి స్వాతంత్ర్యం ఉంది. ఎవరు ఇతరులకు చెడు చేస్తారో, చెడు చూస్తారో, చెడు ఆలోచిస్తారో వారే స్వతహాగా చెడ్డవారైపోతారు. ప్రపంచంతో సంబంధం ఎలాంటిదంటే సేవ చెయ్యడానికి మనం అందరి వారం, సేవ పొందడానికి మనం ఎవ్వరి వారం కాము. సేవ చేయడం చేయించుకోవడం ఏదీ లేదు. ఇది లౌకిక సంబంధం. ప్రేమ భావన లేని జ్ఞానము నావికుడు లేని నావ లాంటిది. మనిషి తేజస్సు శక్తి వృద్ధి చెందేది పురుషుడు పరస్త్రీని స్పృశించనంత వరకే. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు. ఆ పరమాత్మను పొందేవారే కరువయ్యారు. స్తంభాలెన్నో ఉన్నాయి, కానీ ప్రహ్లాదులే లేకపోయారు. స్వస్తి.